నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి తాంత్రిక వస్తువుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, గత 2 ఎపిసోడ్లుగా మనం తాంత్రిక విద్యల్లో ఉపయోగించే కొన్ని వస్తువుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. అవును. అయితే దాంట్లో మొదటిగా గోమతి చక్రం గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం లక్ష్మీ గవ్వల గురించి కూడా మాట్లాడుకున్నాం. అవును. అయితే ఈ రోజు ఎపిసోడ్లో మనం కొత్తగా దక్షిణావృత శంఖం గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ దక్షిణావృత శంఖం అనేది కొంతమంది ఆనవాయితీగా పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. అవును. సో అలాంటి వారు దీన్ని పెట్టుకోవడం వల్లే ఫలితం దక్కుతుందంటారా, లేకుంటే దీనికంటూ ప్రత్యేకంగా ఇంకేమైనా చేయాల్సి ఉంటుందంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మనకి మీరు చెప్పినట్టు ఈ గోమతి చక్రం కానీ లక్ష్మీ గవ్వల కన్నా వీటన్నిటికంటే కూడా ముందు ఎక్కువ మందికి తెలిసింది దక్షిణావృత శంఖం. అవును. సో ఈ దక్షిణావృత శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి అనేది ఒకటి, లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకుని ఉంటుంది అనేది మనకి శాస్త్రం తెలపటం అనేది అయితే జరుగుతుంది. అవును. కానీ మనం ఏం చెప్తున్నామంటే కనుక ప్రతిదానికి కూడా శాస్త్రం చెప్పినప్పుడు దాన్ని ఎలా పూజిస్తే మేలు జరుగుతుందో కూడా చెప్పింది. అంటే అవును. మనకున్న సంపద ఏంటంటే కనుక మంత్రం, యంత్రం, తంత్రం అని 3 రకాలుగా మనం మెయిన్ దోష పరిహారాల కోసం ఉపయోగించేవి. అవును. సో మంత్రం అంటే మంత్రాన్ని జపించడం, యంత్రం అంటే యంత్రం అది ఏదో ఒక దాని మీద చెక్కిచ్చి మనం పూజించటం, తంత్రం అనే దాంట్లో బోలంత సాహిత్యం ఉంటుంది. అంటే విధానాలు అంటే ఇప్పుడు ఇలా కొన్ని తాంత్రిక వస్తువులు ఉన్నాయి, లేదా కొన్ని తంత్ర పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు చెప్తుంటాం గోధుమ రవ్వతో ఇలా చీమలకి వాటికి వేస్తూ ఉండండి, ఇవన్నీ అవును. తంత్రాల్లోకి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారాలు అంటాం. అలాగే తాంత్రిక వస్తువులు కూడా ఉన్నాయి, బోలంత ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు మనం శాతార్క గణపతి అని చెప్పి జిల్లేడు ఆకుతో కొమ్మతో తయారు చేసిన గణపతి కూడా అదే మనకి. తర్వాత మరి మామిడి కొమ్మతో స్వస్తికి గుర్తు చేయటం అనేది కూడా ఉంది. ఇలా ఎన్నో రకాలైన వేలాది ఉపయోగపడే అంశాలు ఉన్నాయి మనకి ఈ తాంత్రిక సాహిత్యంలో. సో అందుకని ఇక్కడ యాక్టివ్గా ఏదైనా సరే పెట్టేస్తే అది ఎప్పుడు కూడా ఉపయోగం ఉండదు. అవును. సో దానికి ఎంతో కొంత దానికి సంబంధించిన పూజ చేసుకున్నప్పుడు మాత్రమే అది ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టు, అంటే దానికి మనం ప్రాణం పోసినట్టు. అవును. అంటే ఇప్పుడు పార్వతీదేవి తన నలుగుపిండి బొమ్మ చేసి అలా వదిలేస్తే బొమ్మే అయ్యేది. దానికి ప్రాణం పోసింది కాబట్టి ఆయన గణపతి అయ్యారు. సో అలాగా మనం కూడా ఏదైనా సరే ఒక వస్తువులాగా పెట్టేస్తే దాని ఉపయోగం ఉండదు. దానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది చేసినప్పుడు మాత్రమే అది ఉపయోగపడటం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఈ శంఖాన్ని కనుక తీసుకుంటే దక్షిణావృత శంఖం అనేది ఏంటంటే కనుక సాధారణంగా ఈ శంఖాలు అనేది ఈ మధ్య భాగం అనేది ఉంటుంది కదా, అది ఎడం వైపు తిరిగితే దాన్ని వామ భాగం అంటాం, కుడివైపు తిరిగితే కనుక దాన్ని దక్షిణ భాగం అంటాం, దక్షిణావృతం అంటాం. సో ఈ దక్షిణం వైపు తిరిగిన ఏదైతే ఉంటాయో శంఖాలు అవి చాలా అరుదుగా లభిస్తాయి. సో వామాకృతిలో ఉన్నవైతే కనుక ఎక్కువ విరివిగా లభిస్తాయి. జనరల్గా వాటితోనే మనము శంఖాన్ని పూరించడం అనేది ఉంటుంది. సో ఈ దక్షిణావృత శంఖాలు అనేది అంత సౌండ్ రావు. సో ఎడం వైపు తిరుగున్నవే ఎక్కువ సౌండ్ వస్తాయి. అందుకని అలా పూరించే గుళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువ ఈ వామాకృతిలో ఉన్నవే ఎక్కువ పూజించడం అనేది ఉంటుంది. అయితే ఈ దక్షిణావృత శంఖాల్లో ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కువ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్పి, సో పార్వతీదేవి మొట్టమొదటిగా దక్షిణాస్తం ద్వారానే ఆ యొక్క స్వరూపాన్ని చూసింది అని చెప్పి, తర్వాత రెండవది ఏంటంటే ఈ శంఖం అనేది ఏదైతే ఉంటుందో ఆయన శంఖపాలుడు అని చెప్పి ఒకప్పుడు రాజేశాడు, శంఖచూడు అని. ఆయన వరుసకి లక్ష్మీదేవికి సోదరుడు అవుతాడు. సో అంటే సముద్ర గర్భం నుంచి జన్మించిన వాడు కాబట్టి ఆయన్ని మనం లక్ష్మీదేవికి సోదరుడిగా చెప్పడం అనేది ఉంది. ఎందుకంటే సముద్రుడి యొక్క కూతురు లక్ష్మీదేవి కాబట్టి. అవును. సో అందుకని ఇక్కడ ఏవైనప్పటికీ కూడా అంటే చారిత్రక నేపథ్యం ఏదైనప్పటికీ కూడా లక్ష్మీదేవికి అమిత ప్రీతిని కలిగించే వాటిలో ఈ శంఖాలు అనేది, అందులో దక్షిణావృత శంఖం అనేది మరింత మంచిది. సో మీరు ఈ శంఖాలు పెట్టుకోవడంలో కూడా సైజన్యం అవసరం లేదు. అతి చిన్న శంఖం నుంచి అతి పెద్ద శంఖం దాకా అన్ని మహిమ కలిగినవే. అవును. సో ఇందులో మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే కనుక శ్రేష్టమైన తెలుపు రంగులో ఉన్నదైతే కనుక, అంటే తెల్లటి తెలుపు, అది మరింత విశిష్టమైనది.
అవును, కొంతమంది ఇళ్లలో శంఖాలు ఉంటే వాటి మీద కొంచెం రకరకాల గోధుమ రంగులు, రంగులో గోధుమ రంగు వస్తుంది. అలా పసుపు ఉమ్, మిక్స్ అయిపోయి అలా కొన్ని కొన్ని మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. అవును. అలాగంతా కూడా తేట తెలుగు రంగులో ఉంటాయి గనక, ఒక ఉమ్, పాలనురుగు రంగులో. ఉమ్, అలా ఉన్నప్పుడైతే గనక అవి మరింత శక్తివంతమైనవి అని చెప్పి కూడా మనకి ఈ శంఖ శాస్త్రం చెప్తుంది. ఉమ్, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ శంఖం ఎప్పుడైనా సరే దాని పైనుండే శిఖర భాగం ఉంటుంది కదా! ఉమ్, అది ఎప్పుడు కూడా మన ఇంట్లో తూర్పు ఈశాన్యం వైపు గాని, ఉత్తర ఈశాన్యాన్ని గాని తొంగి చూసేలాగా, అంటే ఆ యొక్క కొన ఆ డైరెక్షన్‌లో గనక పెట్టినట్టయితే గనక మీకు తొందరగా ఈ ఉమ్, ప్రయోజనం వాటిల్లటం అనేది. ఓకే. ఆ రకంగా శంఖాన్ని మన ఇంట్లో జాగ్రత్త చేసుకోవటం అనేది. ఉమ్, తర్వాత రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా శంఖాన్ని కటిక నేల మీద ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఉహుహు, చిన్న వస్త్రం పరిచి దాని మీద మనం పెట్టుకోవాలి. ఉమ్, సో, ఆ రకమైన జాగ్రత్త కూడా మనం ఎప్పుడు కూడా శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే తీసుకోవాలి. ఉమ్, తర్వాత రెండోది ఏంటంటే, మనకి ఏవైనా సరే ఈ శంఖాలని గనుక జాగ్రత్తగా ఉంటాయనుకుంటే, మన ఇంట్లో బియ్యంలో వేసి పెట్టినా కూడా దా ఈ ధాన్యానికి ఎప్పుడు అంటే అన్న కరువు ఎప్పుడు ఉండదు. ఓకే. ఆ, సో, వాళ్ళకెప్పుడు కూడా కడుపు నిండుగా ఆహారం లభించడం అనేది ఉంటుంది. ఉమ్, సో, ఆ రకంగా చేయటం అనేది కూడా ఒక పద్ధతి. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక పూజ లాంటివి చేసినప్పుడు అది మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అని చెప్పి. ఉమ్, సో, ఎవరైనా సరే ఇప్పటికీ శంఖం ఉన్న వాళ్ళైనా సరే, మునుముందు కొత్తగా మనం ఏదైనా శంఖం కొని దాని యొక్క ప్రయోజనాన్ని పొందాలని కోరుకున్న వాళ్ళైనా సరే, ఉమ్, దీన్ని ఇప్పుడు మనకి దగ్గరలో అయితే గనక మకర సంక్రాంతి రోజు పూజించడం అనేది చాలా ఉత్తమం. ఓకే. ఆ రోజు పెట్టుకొని ఆ రోజు పూజించుకోమంటారు. పెట్టుకొని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉమ్, అలాంటివి మనకి కొన్ని చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఉమ్, చెప్పడం అనేది జరిగింది. తర్వాత మహాశివరాత్రి రోజు కూడా పెట్టుకొని పూజించొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ రేవతి నక్షత్రం ఉన్నప్పుడు గానీ, పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు గానీ, శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు గానీ పెట్టుకున్నా కూడా మంచి జరుగుతుందని చెప్పారు. తర్వాత మరి ఈ ఏకాదశి తిథి నాడు కూడా పెట్టుకుని పూజించటం అనేది కూడా చెప్పారు. కనుక ఈ దినాల్లో మీకెప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు. దగ్గరలో అయితే మనకి మకర సంక్రాంతి ఉంది. ఉమ్, దీన్ని ఏం చేస్తామంటే గనక ఎప్పట్లాగానే శుభ్రంగా శుద్ధి చేయటం అనేదైతే ఉంటుంది ఈ శంఖాన్ని. శంఖాన్ని శుద్ధి చేశాక మనం ఏం చేయాలి అంటే గనక, ఏదైతే మనం పురుష దేవుళ్ళని పూజించేప్పుడు పురుష సూక్తం చదువుతూ, అంటే స్త్రీ దేవతలు అయితే గనక స్త్రీ సూక్త విధానంలో మనం షోడోపచార పూజలు చేయటం అనేది ఉంటుంది. అవును. అలాగే ఇక్కడ మనము పురుష సూక్త విధానంలో, అంటే జనరల్‌గా మనకేమవుతుందంటే గనక ఏదైనా సరే సపోజ్ ఉదాహరణకి ఒక విష్ణువు పూజ చేసామనుకోండి. ఓం పలానా విష్ణవే నమః అవును. ఆర్ఘ్యం సమర్పయామి. ఉమ్, అలా పలానా విష్ణవే నమః హస్తం ప్రక్షాళయామి అవునవును. ఇలా అంటూ ఉంటాం. అలా ఇక్కడ మనం ఆ విష్ణువే అనే పదం దగ్గర ఏంటంటే, లక్ష్మీ సహోదరాయ శంఖాయ నమః ఓకే. పాదం సమర్పయామి. లక్ష్మీ సహోదరాయ శంఖాయ నమః ఉమ్, ఆర్ఘ్యం సమర్పయామి. లక్ష్మీ సహోదరాయ శంఖాయ ఉత్తరీయం సమర్పయామి. ఉమ్, నూతన వస్త్రం దయం సమర్పయామి. ఉమ్, ఇలా ఆ రకంగా పూజ చేసుకుని తర్వాత తెలిస్తే శంకు యొక్క అష్టోత్తరనామాలు కూడా ఉంటాయి. ఉమ్, ఒకవేళ దొరక్కపోతే గనక విష్ణు అష్టోత్తరనామాలతో పూజ చేయొచ్చు. ఉమ్, ఆ రకంగా పూజ చేసి ఈ శంఖాన్ని మనం ఏం చేయాలంటే కనుక ఇందాక చెప్పినట్టు తర్వాత మనం నుంచి మన ఇంట్లో మనం పెట్టుకోవచ్చు. ఉమ్, ఇలా పెట్టుకున్నాక కొన్నాళ్ళ పాటు ప్రతిరోజు కూడా 2 రకాలైన మంత్రాలు ఉన్నాయి. ఒకటి గాయత్రి. అవును. అదేంటంటే కనుక పాంచజన్యాయ విద్మహి పౌమానాయ ధీమహి తన్నో శంఖః ప్రచోదయాత్. పాంచజన్యాయ విద్మహి పౌమానాయ ధీమహి తన్నో శంఖః ప్రచోదయాత్. ఇది రోజు 21 సార్లు పఠిస్తే కనీసం నేను చెప్పేది మొదటి నుంచి కూడా మన ప్రేక్షకులకు తెలుసు. నేను ఏది చెప్పినా కూడా 40 రోజులు లేదా కనీసం 60 రోజులు చేయమని చెప్తాను. అవును, అందరికీ సో తెలుసది. సో, అందుకని ఆ రకంగా వీళ్ళు కొన్నాళ్ళు ఈ శంఖ గాయత్రిని చదువుకొని చేసినట్టయితే గనక ఆ శంఖానికి ఉండవలసిన ప్రయోజనం లభించడం అనేది ఉంటుంది. అలా ఉమ్, కాకుండా మంత్రంగా పఠిద్దాము అనుకుంటే గనక ఓం శ్రీం హ్రీం లక్ష్మీ సహోదరాయ శంఖపాలకాయ నమః. ఓం హ్రీం శ్రీం లక్ష్మీ సహోదరాయ శంఖపాలకాయ నమః. ఇది ఉమ్, ఈ రకంగా మంత్రం జపించడం అనేది చేసుకోవచ్చు. ఉమ్, ఇందులో ఏది తేలికైతే అది వాళ్ళు ఆచరించవచ్చు. తప్పకుండా దక్షిణావృత శంఖం అయితే గనక నిజంగా మహిమాన్వితమైనదే. సో, అనేక విశిష్టతలు అయితే గనక దీని మీద చెప్పడం అనేది ముఖ్యంగా నడుస్తున్న వాళ్ళకి అది చాలా ఉపయోగం అని చెప్పారు. తర్వాత ఎవరైతే మరి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఆరోగ్యం నెలకొంటుందని కూడా చెప్పడం అనేది కూడా చేశారు.
అంతేకాకుండా ఎవరైతే ధైర్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అవును. వాళ్ళు చదువుకెళ్ళిన ఒక రకమైన పిరికితనం వల్ల కానీ, లోపల లోపల ఉండే భయం వల్ల కానీ, వాళ్ళు సరైన ఆన్సర్లు ఇవ్వలేకపోవటం అనేది ఉంటుంది. అవును. సో అలాంటి రుగ్మతని కూడా ఈ దక్షిణావత శంఖం అనేది నివారణ చేస్తుందని చెప్పి కూడా మనకి ఈ దక్షిణావత శంఖం యొక్క ప్రయోజనాల్లో తెలిపి ఉండటం అనేది కూడా జరిగింది. కనుక ఉమ్. ఈ రకంగా మనం చేసుకున్నట్టయితే తప్పకుండా ఆ దక్షిణావత శంఖం యొక్క ప్రయోజనాన్ని దానికి ఒక ప్రత్యేకత వస్తుంది. శక్తి కూడా లభిస్తుంది. మనకి కూడా మనశ్శాంతిని, అన్ని రకాల సంపదల్ని, సిరి సంపదల్ని ఇవ్వడానికి సహాయపడతాయి కాబట్టి మీరు చెప్పినట్టు ఈ విధంగా దాన్ని ఉపయోగించడం వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారని నేను కూడా అనుకుంటున్నాను. నిజంగా ధన్యవాదాలు గురుగారు, మాకు ఇంత చక్కటి వివరాన్ని ఇచ్చినందుకు.